ఏపీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ పద్మశ్రీ గారు మనతో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాబోయే సార్వత్రిక ఎన్నికలకి అప్లికేషన్స్ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థికి సంబంధించిన అప్లికేషన్ ఆశావాహులతో ఆంధ్రరత్న భవన్ కోలాహలంతో నిండిపోయింది. పిసిసి చీఫ్ షర్మిల గారు ఈ అభ్యర్థులతో ఇంటరాక్షన్లో ఉన్నారు. ఆ వివరాలు అందించడానికి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ పద్మశ్రీ గారు మనతో ఉన్నారు. శంకర్ పద్మశ్రీ గారు చెప్పండి, చాలా ఆందోళనగా ఉన్నారా? ఇక్కడ వాతావరణం ఎలా ఉంది ఇక్కడ ప్రస్తుతం? పండగలాగా ఉంది, మీరు అన్నట్టుగా కోలాహలంగా ఉంది. చాలా ఆనందంగా కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నికల్లో పోటీ చేయడం కోసం అనేక మంది అభ్యర్థులు ఇక్కడ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 1400 పైగా అసెంబ్లీకి కానీ పార్లమెంటులకు కానీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది, ఏ రాజకీయ పార్టీకి కూడా అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి డైరెక్ట్గా అభ్యర్థితో ఇంటరాక్షన్ అనేది ఎక్కడా జరగదు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది మొదటిసారి కావచ్చు. వైఎస్ షర్మిలారెడ్డి గారు చాలా పట్టుదలతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటమే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని గౌరవించే విధంగా అభ్యర్థులతో కూడా డైరెక్ట్గా ఆవిడ 1-to-1 ఇంటరాక్షన్ చేస్తూ ఉన్నారు. సో అది అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది, ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్ టైం వస్తున్నారు. ప్రతి పార్లమెంటుకి ప్రతి అసెంబ్లీకి దరఖాస్తులు చేసుకున్న వాళ్ళందరితో కూడా మేడం పర్సనల్గా 1-to-1 మాట్లాడుతూ ఉన్నారు. పైగా ఆవిడ అడిగినటువంటి సమాచారం మొత్తం కూడా వివరాలు స్వయంగా వైఎస్ షర్మిలారెడ్డి గారే నోట్ చేసుకుంటూ ఉన్నారు. అది వాళ్ళందరికీ కూడా ఆనందం కలిగిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా మనందరం కూడా రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉన్నాం, ఈ 2 ప్రాంతీయ పార్టీల మీద కూడా విరక్తి కలిగి ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే మన రాష్ట్ర విభజన తర్వాత మనకు కావాల్సినటువంటి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తామని చెప్పి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు మాట తప్పారు, చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. పైగా ఇద్దరు బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో అంటకాగుతూ లోపాయికారు ఒప్పందాలు పెట్టుకుని ఒకళ్ళేమో కుర్చీని కాపాడుకోవటం ఎట్లా అని చెప్పి ఇంకొకళ్ళేమో ఆ కుర్చీలో కూర్చోవాలని చెప్పి తాహతాలాడుతూ ఉన్నారు తప్ప ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడే పరిస్థితిలో వీళ్ళు లేరు. మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్కి ఈ రోజున రాజధానే లేదు. అమరావతి రాజధాని కోసం 34,000 ఎకరాలు భూములు త్యాగం చేసినటువంటి రైతులు దాదాపు 1600 రోజుల పైగా ఉద్యమం చేస్తూ ఉంటే ఇప్పటివరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా వాళ్ళకి న్యాయం చేయకపోగా అనేక రకాలుగా కూడా వేధిస్తూ ఉన్నారు. మరొక ముఖ్యమైన విషయం, పోలవరం రాజశేఖర రెడ్డి గారి కల అయినటువంటి పోలవరాన్ని పూర్తి చేస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రాణ త్యాగాలతో ఏర్పాటు చేసుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ ఉంటే దాని గురించి ప్రశ్నించడు. వెనకబడిన ప్రాంతాలకి తీసుకురావాల్సినటువంటి నిధుల గురించి మాట్లాడు. కొత్తగా పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్కి. భయపడతా ఉన్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని చూసి. వాళ్ళు దోచుకోవటం, దాచుకోవటం, భయపెట్టడం, ప్రతిపక్షాలు నోరు మూయించడం, తప్పుడు కేసులు పెట్టడం, జైలు పాలు చేయటమే ఎజెండాగా పెట్టుకున్నారు. కాబట్టి కొత్తగా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలన్న వాళ్ళు కూడా భయపడిపోయి పరిశ్రమలు రాక, మన బిడ్డలకి ఉద్యోగాలు రాక ఇతర రాష్ట్రాలకి వలసపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అందుకని యువతకు మీరు ఇక్కడ చూస్తే చాలామంది కొత్తగా యువత కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకే నమ్మకంతో వస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో మాటిచ్చారు, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానంది, ఇవ్వలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా మోసం చేస్తూ ఉన్నాయి, మా భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయిందని చెప్పి వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీలు అమలవుతేనే మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని అందరికీ అర్థమైపోయింది. కాబట్టి అది కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక దమ్మున్న నాయకత్వం ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి. వైఎస్ షర్మిలారెడ్డి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఆ పేరే ఒక ప్రకంపనలో సృష్టిస్తూ ఉంది రాజకీయ వర్గాల్లో. ఆమె వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరులాగా బూతులు తిట్టుకోవటము, లేదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవటము, ఇలా కాలయాపన కార్యక్రమాలు కాకుండా ఎజెండా, అభివృద్ధి ఎజెండాగా పెట్టుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని. పైగా జగన్మోహన్ రెడ్డి ఆమె ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా చెల్లి అని కూడా చూడకుండా ఆనాడు ఆమెను వాడుకుని వదిలేసి
అన్యాయం చేసి ఈ రోజున ఆమె సొంత చెల్లి అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో చాలా అసభ్యకరమైనటువంటి పోస్టులు, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు, పైగా షర్మిలారెడ్డి గారికి చంపేస్తామని కూడా స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డని, భయపడేదే లేదు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నాను అని ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నారు. వీటన్నిటినీ కూడా చూసి నమ్మి ప్రజలు ఒక నమ్మకంతో మనకు ఒక బలమైనటువంటి నాయకత్వం ఉంది ఈ రోజున, కాంగ్రెస్ పార్టీ ద్వారానే మనకి న్యాయం జరుగుతుంది, ఇంకా ఇప్పటి వరకు కూడా 0% అని వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. కానీ గెలిచే స్థానాల మీద కూడా కాంగ్రెస్ పార్టీ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. చాలామంది ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి వల్ల మోసపోబడినటువంటి నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా కాంగ్రెస్ రావాలి అంటే ఆంధ్రప్రదేశ్లో మార్పు కావాలి అని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రజాభిష్టం మేరకు కూడా చాలామంది అభ్యర్థులు రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. స్వయంగా పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారే పరిశీలిస్తూ ఉన్నారు అంటే వాళ్ళందరూ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటూ ఉన్నారు, ఆశావహులు వస్తూ ఉన్నారు. ఈరోజు ఆఖరి తేదీ అయినా సరే ఇప్పుడు మీరు చూస్తే పైన ఆఫీస్లో ఇప్పటికీ కూడా అప్లికేషన్స్ పెట్టుకుంటా ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితి ఈ రోజున ఈ పరిస్థితి చూసి జగన్మోహన్ రెడ్డిలో వెన్నులో వణుకు స్టార్ట్ అయిందనేది చాలా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. భయపడతా ఉన్నాడు. అందుకే వైసీపీ నాయకులందరూ కూడా షర్మిలారెడ్డి గారిని ఏ విధంగా అబద్ధాలతో ప్రజల్ని మళ్ళీ అబద్ధాలు చెప్పి ఆమె గురించి నెగిటివ్గా ప్రచారం చేసి ఆమెని చూపాలని తప్పుగా చూపాలని ప్రయత్నం చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి రేపొద్దున న్యూఢిల్లీలో వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ వివేకానంద హత్యకు సంబంధించి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు ఆ రోజు ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియజెప్పాలనుకుంటున్నారు? ఎస్ అండి, కాంగ్రెస్ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి గారు ఆయన్ని దారుణంగా టీడీపీ హయాంలో హత్యగా వెంచబడ్డాడు. దాన్ని ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, లోకేష్ కలిసి వైఎస్ వివేకానందరెడ్డిని చంపటంలో కుట్రదారులు చంపేశారు అని చెప్పి ఆరోపణలు చేశారు. సరే, వాటినన్నా రుజువు చేసుకోగలిగారా అంటే ఈ రోజున అధికారంలోకి వచ్చి దాదాపు 5 సంవత్సరాలు పూర్తి కాబడతా ఉన్నాయి. ఒక్కళ్ళన్నా కనీసం పట్టుకుని వాళ్ళు విచారణ జరిపించి శిక్షించే పరిస్థితులు లేరు. పైగా వివేకానందరెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారు ఆవిడ బయటకు వచ్చి దీంట్లో ఈ హత్యలో కుట్రదారులైనటువంటిది స్వయంగా మా కుటుంబ సభ్యుడే వైఎస్ అవినాష్ రెడ్డి అని చెప్పి ఆమె సిబిఐ కూడా ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆమె చాలా స్ట్రాంగ్గా పట్టుదలగా ఫైట్ చేస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళి సిబిఐ అధికారులను కలవటం కానీ, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం కానీ జరిగింది. మరీ ముఖ్యంగా సొంత అన్న కనీసం సహకరించకపోగా, బాబాయ్ హత్య జరిగితే ఇప్పటివరకు కూడా దోషుల్ని పట్టుకోకపోగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాం అంటే అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు అని చెప్పి అర్థమైపోయింది అందరికీ కూడా. వైఎస్ షర్మిలారెడ్డి గారు ఒక ఆడబిడ్డగా, ఆ ఇంటి ఆడపడుచుగా మా సునీతారెడ్డి గారికి జరిగినటువంటి అన్యాయాన్ని ఆవిడ స్వయంగా ఢిల్లీ వెళ్ళి సిబిఐకి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది, అవినాష్ రెడ్డి హంతకుడు అని చెప్పి ఇప్పటికీ కూడా నైతికంగా కానీ ప్రత్యక్షంగా కానీ మద్దతు ఇస్తుంది. దమ్ముగా జగన్మోహన్ రెడ్డికి భయపడకుండా వైఎస్ షర్మిలారెడ్డి గారు మాత్రమే. రేపు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు అంటే ఎస్, షీఈస్ ఫైటింగ్ ఫర్ జస్టిస్. ఈ రోజున సొంత కన్న తండ్రిని చంపేసినటువంటి హంతకులు కుటుంబ సభ్యులు అని చెప్పి ఆవిడ బలంగా నమ్ముతూ ఉన్నారు. కాబట్టి సాక్షులు కూడా ఆ విధంగానే ఉన్నాయి కాబట్టి ఆవిడ ఫైట్ చేస్తూ ఉన్నారు. దానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు అందరం కూడా ఆవికి అండగా ఉన్నాం. రీసెంట్గా పులివెందులు వెళ్ళినప్పుడు కూడా షర్మిలారెడ్డి గారిని పర్యటనలో సునీతారెడ్డి గారు కలవటం జరిగింది. ఆమెకు అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తానని కూడా వైఎస్ షర్మిలారెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా సునీతారెడ్డి గారికి అండగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో వివేకానంద రెడ్డి హంతకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, భారతి కానీ, అవినాష్ రెడ్డి కానీ ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళకి శిక్ష పడే వరకు కూడా మేము ఆవిడకి అండగా ఉంటాం. దానికి ఏపీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోమశేఖర్ గారు ఉన్నారు. ఈయన వార్ రూమ్
వైస్ చైర్మన్గా కూడా ఉన్నారు. చెప్పండి సోమశేఖర్ గారు, ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి? ఈ కోలాహలం వాతావరణం అంతకుముందు ఈ గడిచిన 5 సంవత్సరాలు ఎప్పుడూ లేని ఒక ఉత్సాహమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉంది. ఈ అప్లికేషన్స్ పరిశీలన కానీ ఈ సరళ ఎలా ఉంది? మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రత్న భవన్ విజయవాడలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం ఆశావాహులతో కోలాహలంగా ఉందండి. దాదాపుగా 1200 అప్లికేషన్స్ వచ్చినాయి నిన్నటి వరకు. వారందరితో కూడా ముఖాముఖిగా మా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ముఖాముఖిగా ఇంటర్వ్యూ చేయడంతో, మోరోవర్ ఈరోజు ఆఖరి గడువు అవడంతో మరింత ఉత్సాహంగా అభ్యర్థులు ఆశావాహులు రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటున్నారండి. ఈ అభ్యర్థులతో మాట్లాడుతున్నారు కదా మీ అధ్యక్షురాలు, ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళందరితో ఇంటరాక్షనా? ప్రతి ఒక్క అభ్యర్థితో ఏం ఏం మాట్లాడుతున్నారు లోపల? అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి అభ్యర్థితో మాట్లాడుతున్నారండి, ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఆ నియోజకవర్గ సమస్యలు ఏంటి, ఆ అభ్యర్థి యొక్క బలాబలాలు ఏంటి, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆనాడు 2019లో వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఇప్పటివరకు ఏమి నెరవేరినాయి, వారికి అభ్యర్థిత్వాన్ని కనుక ఖరారు చేస్తే వారు ఇచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా కష్టపడగలరు అనేటువంటి ప్రాథమిక అంశాలు, ఇటువంటి రాజకీయ అంశాల మీద ముఖాముఖిగా మాట్లాడటం జరుగుతుందండి. ఇది వార్ రూమ్లో జరుగుతున్న ఈ అప్లికేషన్ ప్రాసెస్. పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి అభ్యర్థులతో ఇంటరాక్షన్ ఆంధ్రరత్న భవన్ నుంచి విజయవాడ, ఆంధ్రరత్న భవన్ పిసిసి ఆఫీస్ నుంచి సుభాకర్, కెమెరామెన్ రాజేష్తో.